సెలవులొస్తే చాలు పల్నాడు జిల్లాలో కనువిందు చేసే ఎత్తిపోతల జలపాతానికి పర్యాటకుల తాకిడి పెరిగిపోతోంది. ఎత్తిపోతల వాటర్ ఫాల్స్ చూడడానికి పర్యాటకులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. ఎత్తిపోతల జలపాతం వద్ద నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి ఈశ్వర్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పల్నాడు జిల్లా మాచర్ల మండలంలోని ఎత్తిపోతల జలపాతానికైతే పర్యాటకుల తాకిడి పెరిగిందని చెప్పుకోవచ్చు. ఉదయం నుంచి కూడా పర్యాటకుల సంఖ్య క్రమంగా పెరుగుతూ వస్తుంది. ఎత్తిపోతల అందాలను సోయగాలను చూడడానికి కూడా పెద్ద సంఖ్యలో ఇటు హైదరాబాద్ నుంచి నల్గొండ నుంచి కూడా పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ నుంచి చూసుకున్నట్టయితే గుంటూరు పల్నాడు జిల్లా నుంచి కూడా పెద్ద సంఖ్యలో పర్యాటకులు అయితే ఎత్తిపోతల జలపాతం అందాలను సోయగాలను చూడడానికి కూడా పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. ఈ ఎత్తిపోతల జలపాతం కనుక చూసుకుంటే అయితే ఇది 3 వాగుల సంగమంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఇటు చంద్రవాగు వంక, నక్కల వాగు, తుమ్మల వాగు ఈ 3 వాగుల సంగమమే ఈ ఎత్తిపోతల జలపాతము. ఇది మొత్తం కూడా 70 అడుగుల ఎత్తు నుంచి కూడా ఈ జలపాతం అయితే ఆ నీరు కింద దిగుతూ ఉంటుంది. ఈ కృష్ణమ్మ పర్వాలు చూడడానికి ఎత్తిపోతల జలపాతాన్ని అందాలను చూడడానికి కూడా పెద్ద సంఖ్యలో ఈ పర్యాటకులు అయితే తరలి వస్తున్నారు. ఇటు వీకెండ్స్ కావడంతో కూడా నిన్నటి నుంచి కూడా ఇక్కడ ఈ ఎత్తిపోతల జలపాతానికి పర్యాటకుల తాకిడి కూడా పెరిగిందని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇటు హైదరాబాద్ నుంచి కూడా పెద్ద సంఖ్యలో ఈ పర్యాటకులు అయితే తరలి వస్తున్నారు. గత వారం రోజుల నుంచి కూడా ఈ నాగరసాగర్ డ్యామ్ గేట్లు ఓపెన్ చేసుకోవడంతో సాగర్ డ్యామ్ అందాలను చూడడానికి, అదేవిధంగా పక్కనే ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పల్నాడు జిల్లాలో ఉన్నటువంటి ఈ ఎత్తిపోతల జలపాతాన్ని చూడడానికి కూడా పెద్ద సంఖ్యలో ఈ పర్యాటకులు కూడా తరలి వస్తున్నారు. వీటితో పాటు ఈరోజు కొద్దిసేపటి క్రితమే నాగరసాగర్ డ్యామ్ అన్ని గేట్లను కూడా అధికారులు మూసివేశారు. ఇటు ఎగువ నుంచి కూడా పెద్ద సంఖ్యలో ఇన్ఫో రాని కారణంగా 26 గేట్లు అన్నింటినీ కూడా మూసివేశారు. అయితే నాగరసాగర్ డ్యామ్ చూడడానికి వచ్చినటువంటి పర్యాటకులందరూ కూడా ఈ పల్నాడు జిల్లాలో ఉన్నటువంటి ఎత్తిపోతల జలపాతాన్ని చూడడానికి కూడా పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. అయితే ఉదయం నుంచి కూడా ఇక్కడ ఈ ఎత్తిపోతల జలపాతం అయితే పెద్ద సంఖ్యలో ఇక్కడ పర్యాటకులు సందడి చేస్తున్నారు. ఈ ఎత్తిపోతల జలపాతం సోయగాలను కూడా చూస్తున్నారు. చెప్పండి, ఇక్కడ మనతో పాటు కొంతమంది పర్యాటకులు ఉన్నారు. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము హైదరాబాద్ నుంచి వచ్చామండి ఎత్తిపోతలు చూడడానికి. నాగార్జున సాగర్ ఎత్తిపోతలు గేట్లు ఎత్తేసారని తెలిస్తే మేమందరం ఫ్రెండ్స్ అందరం వచ్చాము. ఈరోజు స్నేహితుల రోజు, అందరికీ శుభాకాంక్షలు. ఇక మా స్నేహితులు రావు గారు మాట్లాడతారు. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? హైదరాబాద్ అండి, హైదరాబాద్ నుంచి వచ్చాము. వీకెండ్ కదా అని ఫ్రెండ్స్తో కలిసి చూద్దామని. బాగుంది, చాలా బాగుంది. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే ఫ్రెండ్స్కి అందరికీ. థ్యాంక్ యూ. మీరు చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? హైదరాబాద్ అండి, మాది కూడా. చాలా బాగుందండి, చాలా బాగుంది. ఏదో ఫ్రెండ్స్ కూడా వచ్చినాము, ఎంజాయ్ చేస్తున్నాము. ఈరోజు ఫ్రెండ్షిప్ డే కాబట్టి అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. అయితే వీటితో పాటు ఇంకా పెద్ద సంఖ్యలో కూడా పర్యాటకులు తరలి వస్తున్నారు. ఇక్కడ ఫ్యామిలీతో వచ్చిన వాళ్ళు, పిల్లలు, మహిళలతో కూడా వచ్చారు, చూసుకోవచ్చు. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? పిడిగిరాల నుంచి. ఏం చూస్తారు? ఎక్కడి నుంచి వచ్చారు? పిడిగిరాల నుంచి వచ్చాము. జలపాతం చూసారా? జలపాతం చూసాం, ఎంతో అందంగా ఉంది, బాగుంది. ఇంకా దూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడ ఈ ఎత్తిపోతల జలపాతానికి రావాలంటే హైదరాబాద్ నుంచి సుమారు 170 కిలోమీటర్ల దూరం ఉంటుంది. అదేవిధంగా నాగరసాగర్ డ్యామ్ నుంచి కూడా సుమారు 11 కిలోమీటర్ల దూరంలో అయితే ఈ ఎత్తిపోతల జలపాతం అయితే ఉంటుంది. అయితే ఈ ఎత్తిపోతల జలపాతం అనేది ముఖ్యంగా ఈ సాగర్ డ్యామ్ గేట్లు ఓపెన్ చేసినప్పుడు, అదేవిధంగా కుడి కాలువ ద్వారా వచ్చిన వాటర్ ద్వారా కూడా ఈ జలపాతం అయితే ఇలా ఫ్లో కనబడుతుంది. అదేవిధంగా భారీ వర్షాలు కురిసినప్పుడు కూడా ఈ ప్రాంతం మొత్తం కూడా ఒక సందడి వాతావరణం నెలకొంటుంది. పైనుంచి జారువాళ్తున్న ఈ దృశ్యాలను చూడడానికి కూడా పెద్ద సంఖ్యలో కూడా ఇటు పర్యాటకులు తరలి వస్తారు. సుమారు 70 అడుగుల పైనుంచి కూడా ఈ జలపాతం అనేది ఉరుగులు పడుతూ ఈ కృష్ణానదిలో కలుస్తుంది. ఇది చంద్రవంకలో ఉన్నటువంటి కృష్ణానదిలో ఉన్నటువంటి ఒక ఉపనదిగా కూడా చెప్పుకోవచ్చు. మొత్తం 3 వాగుల సంగమంగా ఈ ఎత్తిపోతల జలపాతం అనేది చెప్పుకుంటూ ఉంటారు. అయితే ఉదయం నుంచి కూడా గత వారం రోజుల నుంచి కూడా ఈ పర్యాటకుల తాకిడి అయితే పెరిగింది. నిన్న ఇవాళ అయితే వీకెండ్స్ కావడంతో ఇక్కడ పర్యాటకుల సంఖ్య క్రమంగా పెరుగుతూ వస్తుంది. ఇటు సాగర్ డ్యామ్ చూడడానికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఇటు జలపాతాన్ని చూడడానికి కూడా వస్తుంటారు. అదేవిధంగా ఇక్కడ ఎత్తిపోతల జలపాతం పక్కనే దత్తాత్రేయ స్వామి ఆలయం కూడా ఉంటుంది. ఇది చాలా పురాతనమైన ఆలయంగా కూడా ప్రసిద్ధి చెందింది. అయితే చూసుకోవచ్చు, మన విజువల్స్లో కూడా ఈ జలపాత అందాలని తమ ఫోన్లో బంధించుకోవడానికి అందరూ కూడా సెల్ఫీలు తీసుకుంటున్నారు. ఇంకా మనతో పాటు కొంతమంది పర్యాటకులు ఉన్నారు. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? మాది పిడుగురాళ్ళ. ఇక్కడ వాటర్ ఫోర్స్ చూద్దామని వచ్చాము. చాలా బాగుంది, చూడదగ్గ ప్రదేశం. ఇక్కడికి వచ్చేసి ఈ వర్షాకాలంలో కాకుండా కూడా ఈ కుడి కాలువ కూడా ఓపెన్ చేసినప్పుడు కూడా బాగుంటుంది, చూడటానికి కూడా బాగుంటుంది. చూడటానికి మేము ఇక్కడ చూద్దామని వచ్చాము, అక్కడ నుంచి కూడా ఫ్యామిలీతో. బాగుంది. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? చెప్పండి. హైదరాబాద్ అండి, మేము పుట్టి పెరిగింది నాగార్జున సాగరే. మా భార్యని, పిల్లల్ని తీసుకొచ్చా చూపించడానికి.
మేము చిన్నప్పుడు ఇక్కడ ఉండేవాళ్ళం నాగార్జున సాగర్లో. ఇప్పుడు మళ్ళీ గేట్లు వదిలేరు కదా, వచ్చి చూపిద్దాం, పిల్లలకి చూపించడానికి తీసుకొచ్చి. చాలా బాగుంది, కాకపోతే కొంచెం వేడిగా ఉంది. సో బాగా ఎంజాయ్ చేస్తున్నాము. రాత్రి మేము వచ్చినప్పుడు 16 గేట్లు తీసున్నాయి. ఇప్పుడు మార్నింగ్ చూసాము 4 గేట్లు 3 గేట్లు, ఇప్పుడైతే 2 గేట్లు ఓపెన్ చేసి ఉన్నాయి. ఇప్పుడు క్లోజ్ అయిపోయిందా? ఓకే. ఎత్తిపోతలు చూద్దామని వచ్చాము. ఇది మేము 5th టైం రావడం. ఎవ్రీ ఇయర్ వస్తూ ఉంటాం మ్యాక్సిమం పిల్లల్ని తీసుకుని. ఇది వారాంతరం సెలవులు రావడంతో ఇటు పర్యాటక సంఖ్య అయితే క్రమంగా పెరిగిందని చెప్పుకోవచ్చు. ఇటు నాగార్జున డ్యామ్ చూడడానికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఎత్తిపోతల జలపాతానికి కూడా వస్తున్నారు. ఈ పల్నాడు జిల్లాలో ఉన్నటువంటి ఎత్తిపోతల జలపాతానికి అయితే పెద్ద సంఖ్యలో పర్యాటకుల తాకిడి పెరిగిందని కూడా చెప్పుకోవచ్చు. మొత్తంగా కూడా ఇక్కడ ఎత్తిపోతల జలపాతానికి అయితే ఒక సందడి వాతావరణం నెలకొంది. ప్రకృతి రమణీయత ఉన్నటువంటి జలపాతం అందాలను చూడడానికి కూడా పర్యాటకులు సుదూర ప్రాంతాల నుంచి కూడా వస్తున్న పరిస్థితి ఉంది. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా సమాచారం. ఓవర్ టు యూ.